వారాహిమాత వరాల వర్షానికి భక్తుల పులకింత. అమ్మవారికి వెండి కిరీటాన్ని సమర్పించి మొక్కులు చెల్లించిన భక్తులు. ఆలయం కళకళ. పెదకుడి మండలం గొల్లల మామిడాడ ఆంధ్ర మణికంఠ క్షేత్రంలోని ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన వారాహిమాత వరాల వర్షంతో భక్తులు పులకింతులయ్యారు. ఇటీవల అమ్మవారు తమ కుటుంబానికి విశిష్ట వరాలను ప్రసాదించడంతో తాము పులకింతులైనట్లు భక్తులు హర్షం చేస్తూ అమ్మవారికి వెండి కిరీటాన్ని అందించిన ఘనత గొల్లల మామిడాడలో చోటు చేసుకుంది. వారాహిమాత ఆలయ కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి తదితరులు తెలిపిన వివరాల ప్రకారం నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, పద్మావతి కుటుంబ సభ్యులు అమ్మవారికి వెండి కిరీటాన్ని బహుకరించారు. ఆలయ అర్చకులు ధీరజ్ పాండే, నారాయణస్వామి నంబూద్రి వారాహిమాతకు పంచామృత అభిషేకాలు, హరిద్ర అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సత్యరెడ్డి, ఎడ్ల అర్జున్, లక్ష్మణరావు, చిన్న గురువు, వెంకటకృష్ణారెడ్డి, సబ్బెళ్ళ మోహన్ రెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి మీరు వారాహిమాతను దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కండి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు గొల్లల మామిడాడ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వజ్రవారాహిదేవి వారికి గొల్లల మామిడాడికి చెందినటువంటి నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి అమ్మవారికి భక్తితో రజిత 2 లక్షల రూపాయలు విలువైనటువంటి రజిత కిరీటాన్ని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా కిరీటానికి సంప్రోక్షణ చేసి ఆలయ అర్చకుల ద్వారా శ్రీనివాసరెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి ఈ కిరీటాన్ని బహుకరించిన సందర్భంలో వారికి శ్రీ వజ్రవారాహి అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కొనసాగాలని చెప్పి తెలియజేసుకుంటూ మా అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఓం నమో వజ్రవారాహి. ఓం నమో వజ్రవారాహి.